పంట ఆరుకాలం పండించి చేతికొచ్చి తినే టైంలో ఈ వర్షం మూలంగా పూర్తిగా నష్టపోయాము. ఏదన్నా ఈ పోయిన పంట అయినా మనం ఏదైనా కోయించుకొని వంతో కొంత జమ చేసుకోవాలనుకున్నా కూడా ఖర్చుల రూపంలో మాకేమీ చేయగలటమే కానీ రూపాయి మిగలవు. ఆ డ్రిప్ పైపులు అనేవి కూడా ఈ పడిపోయినందువల్ల మనం పీకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అవి కూడా ఎకరానికి 30,000 ఖర్చు. అవి పూర్తిగా వదిలేసి ఊరుకోవటమే. అన్ని పైర్లు నష్టపోయి ఇసుక చెంది పొగాకు మిరప తోటలు ఇవన్నీ మానుకొని వరి కూడా మానుకున్నాం. ఆ ఉల్లికోడి తెగులని వచ్చి నేను 4 ఎకరాలు వేసానండి. కనీసం ఎకరానికి 5 బస్తాలు కూడా కావు. మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది ఆ ఉల్లికోడి గుండా. ఈ మొక్కజొన్నలో ఒక 20,000 మిగులుతూనే ఆశపడితే ఇది కూడా మనకేమి మిగలకుండా ఈ రకంగా ఈ వాన పడిపోయి ఇట్లా ఇబ్బంది జరిగింది. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి ఈ పంటల మీద ఏదైనా సబ్సిడీ రూపంలో కానీ ఇన్సూరెన్స్ రూపంలో కానీ ఇవ్వగలిగితేనే రైతు ఏదన్నా 4 వడ్ల గింజలు పండించినా లేదా ఇంకొక ధాన్యం పండించినా మిర్చి పండించినా పండియగలుగుతారు. కానీ పూర్తిగా వ్యవసాయం అనేది చాలా వరకు ఇసుకెత్తిపోయి ఉందండి. ఇంకా మనం ఏం చేయలేము. ఈ ప్రకృతి రూపంలో కూడా ఇట్లా ఇబ్బంది జరిగింది. ఏదో కొద్దిగా ఒక 20,000 మిగులుతాయని ఆశ పెడితే ఈ ఆశ కూడా మనకి చేజారిపోయింది.